మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయ కలశుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవుల్లోకి పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, క్రిస్మస్ మాసంలో మనం ఉన్నాము. దేవుని చిత్తం అయితే ఈ రోజు నుంచి మన క్రిస్మస్ దినము వరకు కూడా ప్రతిరోజు క్రిస్మస్ గురించి కొన్ని మాటలు మనం ధ్యానించబోతా ఉన్నాము. మనం దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు జాగ్రత్తగా మనల్ని మనం పరిశోధించుకొని మనం క్రిస్మస్ మాసంలో అడుగు పెట్టబోతుండగా నిజమైన క్రిస్మస్లో నీవు నేను అడుగు పెడుతున్నామా లేదా, ప్రతిరోజు మనల్ని మనం పరిశోధించుకొని నిజమైన క్రిస్మస్లో మనం ప్రవేశించినప్పుడు ఎంతో సంతోషం ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్లో మరి గడిచిన పండుగలు ఉండకుండా ఇది నిజమైన క్రిస్మస్గా, యేసు ప్రభుని ఆరాధించే క్రిస్మస్గా, యేసు ప్రభు బిడ్డగా, యేసు ప్రభు ఒక జన్మదినాన్ని జ్ఞాపకము చేసుకుంటూ యేసు ప్రభు ఎందు నిత్యము ఈ లోకానికి వచ్చాడనేది చాలా ప్రాముఖ్యమైన మాటలను ధ్యానించబోతా ఉన్నాము. ఎందుకంటే మనం పాపంలో ఉంటుండగా మనల్ని విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడనే సత్యం మనకందరికీ తెలుసు. కాబట్టి దేవుడు ఎందు నిత్యం ఈ లోకానికి వచ్చాడో తెలుసుకొని నిజమైన క్రిస్మస్లో మీరందరూ కూడా ప్రవేశించాలని ఒక సేవకునిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం లోకంలో ఉన్న వాటి కంటే నిజమైన క్రిస్మస్లో మనం ప్రవేశించినప్పుడు గొప్ప సంతోషము, గొప్ప ఆనందము కలుగుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ఒక వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, యేసయ్య యొక్క మాటలు విన్నప్పుడు, ఆ వ్యక్తి తన జీవితాన్ని మార్చుకున్నప్పుడు అది నిజమైన క్రిస్మస్. ఒక పాపి రక్షించబడమే నిజమైన క్రిస్మస్ అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. యేసు ప్రభు జననం కంటే ముందుగానే 7 సంవత్సరముల క్రితము మరి ప్రవక్త అయిన యెషయా యేసు ప్రభు ఎలా జన్మిస్తాడో మరి ప్రవక్త అయిన యెషయా తన గ్రంథంలో రాసి ఇచ్చినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఏ మనిషి గురించి కూడా ప్రపంచంలో ఎప్పుడు పుడతాడు, ఎలా పుడతాడు అనేది ఎవరి గురించి రాయబడలేదు, కానీ యేసు ప్రభు గురించి రాయబడి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. మనమందరం ఎప్పుడు పుడతామో మనకు తెలియదు, కానీ మనం ఎలా పుట్టామో మనకు తెలియదు, కానీ యేసు ప్రభు జననం విషయానికి వచ్చినప్పుడు ఆయన దేవాది దేవుడు కాబట్టి, ప్రభు అయిన యేసు క్రీస్తు కాబట్టి, లోకరక్షకుడు కాబట్టి, లోకరక్షకుడు ఎలా వస్తాడో ప్రవక్త అయిన యెషయా తన గ్రంథంలో రాసి ఉంచున్నాడు. 7 సంవత్సరముల క్రితం, అంటే యేసు ప్రభు జన్మించక ముందే 7 సంవత్సరముల క్రితము ప్రవక్త అయిన యెషయా తన గ్రంథంలో యేసు ప్రభు గురించి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు రాసి ఉంచున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను మనం చూసినట్టయితే యెషయా గ్రంథము 7వ అధ్యాయము, యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్టయితే, కాబట్టి ప్రభు తన ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్య గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమానుయేలు అని పేరు పెట్టెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ మాటలు వింటున్నప్పుడు మరి యేసు ప్రభు జన్మించక ముందే 7 సంవత్సరముల క్రితము, మరి 700 సంవత్సరముల క్రితము, 700 years బ్యాక్ ఈ యొక్క ప్రవచనం అనేది పలకబడి ఉన్నది. ఈ ప్రవచనము పలకబడ్డది, నెరవేర్చబడి ఉన్నది అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నారు. ఈ మాటను గమనించినట్టయితే, కాబట్టి ప్రభు తన ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్య గర్భవతి కుమారుని కని, అతనికి ఇమానుయేలు అని పేరు పెట్టారు. ఇమానుయేలు అనగానే దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇరుదే కాలం కూడా దేవుడు మనకు తోడు లేకుంటే మనం సజీవులెక్కల ఉండలేము అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇమానుయేలు అనగానే మాటకు దేవుడు మనకు తోడై ఉన్నాడు. మరి యొక్క ప్రవచనం అనేది 700 సంవత్సరముల క్రితము పలకబడి ఉన్నది. ప్రవక్త అయిన యెషయా తన గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాటను జ్ఞాపకం చేయబడుతుంది. ఇది మనం చూసినట్టయితే ఎప్పుడు నెరవేర్చబడింది అంటే 2024 సంవత్సరముల క్రితము మరి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించడం జరిగింది. మనం చూసినట్టయితే ఈ ప్రవచనం గురించి చూసినట్టయితే మత్తయి సువార్త మొదటి అధ్యాయం చూసినట్టయితే 23వ వచనం చూసినట్టయితే, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 23వ వచనము, అని ప్రవక్త
అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేర్చినట్లు ఇదంతా కూడా జరగను. ఇమానుయేలు అనే పేరుకు భాషాంతరంగా దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ ప్రవచనం అనేది 2024 సంవత్సరముల క్రితము ప్రభు యేసుక్రీస్తు బెత్లెహేములో మన కొరకు జన్మించున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రవచనము నెరవేర్చబడి ఉన్నది. ఎందుకంటే 700 సంవత్సరముల క్రితము మరి ప్రవక్త యెషయా 7వ అధ్యాయం 14వ వచనం ప్రకారము ఆ ప్రవచనం మనం చూసినట్టయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో నెరవేర్చబడి ఉన్నది అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేర్చినట్టు ఇదంతా కూడా జరగను. ఇమానుయేలు అనే పేరుకు భాషాంతరంలో దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే మాట. అలాగే మనం చూసినట్టయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్టయితే 9వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్టయితే ఏలైనగా మనకు ఒక శిశువు పుట్టాను. మరి 700 సంవత్సరముల క్రితం ఈ ప్రవచనంలో మనం ఈ మాటను చూసినట్టయితే ఇక్కడ ఈ యొక్క మాటను పుట్టెను అంటే ఆల్రెడీ గాడ్ హ్యాస్ ప్రిపరేషన్ ఎవ్రీథింగ్. దేవుడు తన సమయమందు దేవుడు సమస్తము ఒక ప్రణాళిక చేత దేవుడు నియమించి ఉన్నాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఏలైనగా మనకు ఒక శిశువు పుట్టెను అనే మాట ఇక్కడ రాయబడి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అలాగే చూసినట్టయితే కింది వచ్చారు మనకు కుమారుడు అనుగ్రహించబడెను. హల్లెలూయా. మనము మొదటగా మనం చూసినట్టయితే ఏలైనా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందే ఈ ప్రవచనం అనేది రాయబడి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తారు. ఆయన భుజాల మీద రాజ్యభారం ఉన్నదే. దేవుని యొక్క భుజాల మీద రాజ్యభారము ఉండెను. ఎందుకంటే దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన నిత్యము ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. మనం లూకా సువార్త చూసినట్టయితే లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చూసినట్టయితే లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం, దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు కొరకు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే మాట రాయబడినది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం క్రిస్మస్ సెలబ్రేషన్స్లో మనం ఉంటుండగా నిజమైన క్రిస్మస్ అంటే క్రిస్మస్ అనగానే అభిషక్తుని ఆరాధించడము, దేవాది దేవుని ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. మన ఆత్మీయ జీవితంలో నిజమైన క్రిస్మస్లో మనం ప్రవేశించాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. నేడు దావీదు పట్టణంలో మీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ ప్రవచనము అనేది నెరవేర్చబడి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే అంటున్నాడు కదా, ఏలైనగా మనకు ఒక శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడినడు, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉండెను. ఆయన భుజాల మీద రాజ్యభారం ఉండెను. మనం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం చూసినట్టయితే ఆ కుమారుని గురించి ఇక్కడ రాయబడిన మాటలను జ్ఞాపకం చేసుకున్నట్టయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్భుత కుమారునిగా పుట్టిన వానందు విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయన అనుగ్రహించెను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడంట లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుని యొక్క చిత్తంలో ఏ ఒక్కరు కూడా నశించడము దేవుని చిత్తము కాదు. ప్రపంచంలో ప్రతి మానవుడు రక్షణ పొందుకోవాలి. ప్రపంచంలో ప్రతి మానవుడు మారుమూల గ్రామంలో ఎక్కడ ఉన్నా కానీ సువార్త అన్నది అందించబడాలి. ప్రతి మానవునికి సువార్త అందించబడినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మరి జననము చూసాము, మరణం చూసాము, పునరుద్ధానం చూసాము, ఆరోహణను చూసాము, తిరిగి రానయ్యునుడు మనం ఎదురు చూస్తూ ఉన్నాము. రెండో రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. యేసు ప్రభు తిరిగి రానయ్యున్నాడు అనే సత్యాన్ని గురించి మనం ఎదురు చూస్తూ ఉన్నాము. ఆ లోపు మనల్ని మనం సిద్ధపాటు చేసుకొని రక్షణ మార్గంలో మనం నడుస్తూ అనేకులను రక్షణ మార్గంలో నడిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం చూసినట్టయితే దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఎందుకంటే మానవులందరూ కూడా నశించిపోతూ ఉన్నారు. ఆ సమయంలో మరి మానవుల్ని రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తే ఈ లోకానికి
రాబడి ఉన్నాడు. తండ్రి అనే దేవుడు కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి అప్పచెప్పడానికి ఇష్టపడి ఉన్నాడు. మనం చూసాము 7:14 కన్య గర్భవతి అయి కుమారుని కనెను, అతనికి ఇమానుయేలు అని పేరు పెట్టెదరని మాట అక్కడ రాయబడి ఉన్నది. ఎంతోమంది కన్యకలు ఎదురు చూశారు. యేసు ప్రభు జననం కొరకు ఎదురు చూశారు. యేసు ప్రభు మరి ఎన్నుకున్న విధానాన్ని చూసినట్టయితే మరియమ్మను దేవుడు ఎన్నుకున్నాడు. ఆ రోజు అనేక మంది కన్యకలు ఎదురు చూశారు. 700 సంవత్సరముల క్రితం ఈ ప్రవచనం పలకబడినప్పటి నుంచే ఎంతోమంది ఎదురు చూశారు. కానీ యేసు ప్రభు ఎన్నుకున్న విధానం చూసినట్టయితే కన్య అయిన మరియను ఎన్నుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు రావడానికి కారణం ఏంటంటే మనమందరం కూడా యేసుతో ఉండాలనేది దేవుని చిత్తమైనదే. మనమందరం కూడా పరలోకంలో ప్రవేశించాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్భుత కుమారునిగా పుట్టిన వానియందు విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయన నన్ను అనుగ్రహించాను. ప్రతివారు ఎవరు కూడా నశించడం అనేది దేవుని చిత్తము కాదు. ఎవరు కూడా నిత్య నరకానికి పోవడము దేవుని చిత్తము కాదు. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవాలి. ఏసే మార్గం అని తెలుసుకోవాలి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి ఇంటిలో ప్రవేశింపలేడని యేసు ప్రభు పలికిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ మనం అందరం కూడా ఈ క్రిస్మస్లో, నిజమైన క్రిస్మస్లో ప్రవేశించాలి. క్రిస్మస్ అనగానే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, క్రిస్మస్ అనగానే పేదవారికి సాయం చేయడము, ఆకలి దప్పుల వరకు ఆకలి తీర్చడము, వారికి విధవరాళ్లకు సాయం చేయడం, అనాథ పిల్లలకు సాయం చేయడమే నిజమైన క్రిస్మస్. వారికి మనం ఈ క్రిస్మస్లో ఒక బహుమానం ఇచ్చినట్టయితే అదెంతో శ్రేష్టమైన బహుమానం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే క్రిస్మస్లో అభిషక్తుని ఆరాధించడం క్రిస్మస్. అలాగే క్రిస్మస్లో మనల్ని మనం తగ్గించుకొని ఫర్ గివింగ్ క్రిస్మస్. ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగినప్పుడే నిజమైన క్రిస్మస్. మనం ఒకరినొకరు క్షమించినప్పుడు, మన హృదయంలో అసూయ కోపం పెట్టుకున్నప్పుడు అది కేవలము పండుగనే ఉంటుంది. నీ హృదయ మార్పిడి అనేది జరిగినప్పుడు అది కేవలం పండుగనే ఉంటుంది. నిజమైన క్రిస్మస్ అంటే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి, ఒకరి పట్ల ఒకరు నెమ్మది కలిగి, ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి క్రిస్మస్లో ఉన్నప్పుడే నిజమైన క్రిస్మస్లో మనం ప్రవేశించగలుగుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యం అంటుంది, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను కాగా ఆయన కుమారుని అందు విశ్వసించి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన్నాడు మనందరినీ విడిపించడానికి. నేడు కూడా తండ్రి కుడి పాశంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. మనం చూసినట్టయితే తిరిగి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడు, తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అతనికి పేరు. హల్లెలూయా. ఎంత గొప్ప మాటలు హృదయ కలవిట్టా ఉందామో. 700 సంవత్సరముల క్రితం ఈ ప్రవచనంలో పలకబడి నెరవేర్చబడి ఉన్నాయి. ఈ ప్రవచనాలు అన్నీ కూడా నెరవేర్చబడి ఉన్నాయి. మనం చూసాం మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం, లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం, యోహాను సువార్త 3:16లో ఈ మాటలన్నీ కూడా నెరవేర్చబడి యేసు ప్రభు మన నిత్యం ఈ లోకానికి వచ్చి మన పాపముల నిత్యమై కల్వరి శిలువలో చనిపోయి తిరిగి 3వ రోజు లేసే పునరుద్ధానుడైన దేవుడు తిరిగి పరలోకానికి ఎలాగైతే ఎక్కి వెళ్ళి ఉన్నాడో తిరిగి అలాగే ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాము. అదే నిజమైన క్రిస్మస్. ఒక మనిషి తన జీవితాన్ని మార్చుకున్నప్పుడు, ఒక పాపి రక్షించబడినప్పుడు, ఒక పాపి లోకానుసారంగా జీవించే వ్యక్తి తన ఒక జీవితాన్ని మార్చుకుని యేసే కొరకు జీవించడానికి ఇష్టపడినప్పుడు నిజమైన క్రిస్మస్. మనం కూడా నిజమైన క్రిస్మస్లో ప్రవేశించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడు, తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు. ఇది మొదలుకొని వితి లేకుండా
దానిని వృద్ధిక్షేమము కలగనట్టు సర్వకాలము దావీదు సింహాసనం మీద రాజసింహాసమును నియమించి న్యాయములను నీతులను రాజ్యంను స్థిరపరచుటకు అతడి సింహాసనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఆసక్తి కలిగి దానిని నెరవేర్చెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు దేవాది దేవుడు ఈరోజు కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మనందరి నిత్యము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనందరి నిత్యము పేరు పేరున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కుమారుడా, కుమార్తె, నిజమైన క్రిస్మస్లో మీరు ప్రవేశించండి. ఈ లోక ఆశలను వదిలేసేయండి. ఈ లోకంలో ఉన్నది మరి దేవుని వల్ల కలిగినది కాదు, ఏంటి తెలుసుకునండి. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబంలో అవి దేవుని వల్ల కలిగినది కాదు. వీటితో మానవుడు పాపంలోనే కొట్టుకుమిట్టు ఆడుతూ ఉంటాడు. కానీ అందులోకెళ్ళి బయటికి రావడానికి, ప్రతి ఒక్కరిని విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి నిత్యము మనం కట్టవలసిన వెళ్ళ, మనం పొందవలసిన శిక్షను వేసే ఆ కల్వరి సిలువలో ఆ వెల అంతా కూడా మన నిత్యము చెల్లించేశాడు. ఏసే రక్తము ద్వారా మనం కడగబడి ఉన్నాము. ఏసే రక్తము ద్వారా మనం నూతన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇదిగో ఎవడైనను క్రీస్తునందు నిలిచినాడు, పాతదంతా కూడా గతించిపోయిన, ఇదిగో సమస్తము నూతనమైనదే. అదే నిజమైన క్రిస్మస్. ఒక మనిషి యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడే నిజమైన క్రిస్మస్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు రుచి చూసి దేవుని తెలుసుకునేవాడు ఉత్తముడు అని మాట జ్ఞాపకం చేయబడుతుంది. మనం అందరం కూడా దేవుని తెలుసుకొని జీవించే విధానంగా ఉన్నప్పుడే మనం నిజమైన దేవుని బిడ్డలుగా ఉంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 34వ కీర్తన 8వ వచనం, ఏవో ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నది, ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఆయనను ఆశ్రయించే నరులందరూ కూడా ధన్యులు, ధన్యురాలుగా దేవుడు తన వాగ్దానము మన పట్ల నెరవేర్చబోతూ ఉంటాడు. యేసు ప్రభు జననము చూసాము. మరి 700 సంవత్సరముల క్రితము యెషయా గ్రంథం 7:14 ప్రకారము, అలాగే 9:6 ప్రకారము ఇవన్నీ కూడా నెరవేర్చబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా నేటికి మనం అందరం కూడా తెలుసుకొని ఉన్నాం. క్షమించండి. ఇవన్నీ కూడా మనము తెలుసుకొని నిజమైన దేవుని వైపు నడుచుకున్నప్పుడే, రక్షణ కలిగినప్పుడే నిజమైన క్రిస్మస్. ఈ లోకాచారాలను వదిలేసి ఇకనైనా వాక్యము వైపు ముందుకు సాగిపోదాము. యేసు ప్రభు చూపిన మార్గాన్ని మనమందరం కూడా ఆ మార్గంలో నడిచినట్టయితే ఒక దినము ఈ లోకంలో మన యాత్రా జీవితం ముగించినా కానీ యేసు ప్రభు రెండో రాకడలో మనం లేవగలుగుతాము. ఆయన మనల్ని లేపుతాడు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రవచనం అన్నీ కూడా నెరవేర్చబడి ఉన్నాయి. రేపటి దినము ఇంకొన్ని క్రిస్మస్ మాటలను ధ్యానించుకుందాము. ఇటు మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించి మీ జీవితాలలో నిజమైన క్రిస్మస్ దేవుడు మీకు అనుగ్రహించును గాక. అలాగే మీరందరూ కూడా ఈ క్రిస్మస్లో ఒక గొప్ప రక్షణ మీకు కలుగును గాక. దేవుడు మీ అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. మీ అందరికీ కూడా దేవుడు గొప్ప రక్షణ కలుగజేయబోతూ ఉన్నాడు. అదే యేసు ప్రభు జననం ద్వారా మన ఆత్మీయ జీవితాలు మనం కట్టుకొని నిజమైన క్రిస్మస్లో మనం ప్రవేశించినప్పుడు నిత్య సంతోషము, నిత్య సమాధానము దేవుడు మీకు కలుగజేసి వీళ్ళని దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి ప్రభా, క్రిస్మస్ మాసంలో మేము ఉన్నాము. గడిచిన దినాలు, గడిచిన సంవత్సరంలో గడిచిపోయినట్టుగా ఉండకుండా ఈ క్రిస్మస్లో, నిజమైన క్రిస్మస్లో ప్రవేశించడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి. ఒక పాపి రక్షణ పొందుకున్నప్పుడు పరలోకమందు 1000 దూతలు సంతోషముతోనే గానములు చేస్తారని నీ వాక్యం తెలియజేసింది తండ్రి. మరి వాక్య బిడ్డలు కూడా నైనా నిజమైన క్రిస్మస్లో ప్రవేశించడానికి
నీ కృప ద్వారా సాయం చేయండి తండ్రి. ఈ రోజంతా కూడా నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేసి మళ్ళీ దీవించి ఆశీర్వదించి నైనా నీ యొక్క గొప్ప రక్షణ మాకు కలుగజేసినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా నిజమైన క్రిస్మస్లో రక్షణలో ప్రవేశించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని నచ్చడనే యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన లోకరక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సకల ఆశీర్వాదాలు, సకల దీవెనలు ఎప్పుడు ఎల్లప్పుడు మీకును మీ కుటుంబంలోకి తోడై నీడైండును గాక. ఆమేన్.